అందరికీ నమస్కారం. భగవానుడైన శ్రీకృష్ణుడిని ఎంతో మంది ఎన్నో విషయాలలో వేలెత్తి చూపించారు. వాటిల్లో ఒకటి గోపికా వస్త్రాపహరణం. ఒక నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతూ ఉన్నప్పుడు తానక్కడ లేకపోయినా సరే ద్రౌపదిని కాపాడిన శ్రీకృష్ణుడు తానంతట తానే వేరే స్త్రీలను ఏడిపించడానికి వాళ్ళ వస్త్రాలు దొంగలిస్తాడా? ఆలోచించండి. ఈ వీడియోలో శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగలించడంలో గల అంతరార్థాలను తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కేవలం వస్త్రాపహరణంలో గల అంతరార్థాన్ని తెలుసుకుందాం. గోపికలు అందరూ ఒక కోరిక కోసం సామూహికంగా కలిసి కాత్యాయని వ్రతం చేద్దాము అని పూనుకుంటారు. వ్రత నియమాలు అన్ని చక్కగా పాటించి వ్రతం మొత్తం బాగానే చేస్తారు. అయితే నదిలో స్నానం చేసేటప్పుడు మాత్రం పూర్తి నగ్నంగా, అంటే ఒంటి మీద ఎటువంటి వస్త్రం కూడా లేకుండా స్నానం చేస్తారు. ఇది వ్రత నియమాన్ని ఉల్లంఘిస్తుంది. ఆనాడు కాదు, ఈనాడు అయినా సరే ఏదైనా వ్రతము, దీక్ష వంటివి చేస్తున్నట్టు అయితే పూర్తి నగ్నంగా స్నానం చేయకూడదు. అది స్త్రీ అయినా పురుషుడు అయినా సరే. అయితే గోపికలు ఈ నియమాన్ని పాటించలేదు. దాని కారణంగా వారు చేసిన వ్రతానికి వాళ్ళు ఫలం పొందలేరు. ఆ తప్పును సరిదిద్దడానికే శ్రీకృష్ణుడు అలా గోపికల వస్త్రాలను దొంగలిస్తాడు. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు. వాళ్ళు వ్రతం చేస్తుంది కాత్యాయని దేవి గురించి కదా, మరి శ్రీకృష్ణుడికి ఎందుకు అని. శ్రీరాముడు లలితాదేవి అంశతో ఉంటాడు అని, అలాగే శ్రీకృష్ణుడు శ్యామలాదేవి అంశతో ఉంటాడు అని పెద్దలు అంటారు. ఆ శ్యామలాదేవి కాత్యాయని దేవి ఒకటే కదా. అలా శ్రీకృష్ణుడు గట్టున ఉన్న బట్టలను తీసుకుని చెట్టు ఎక్కి కూర్చొని బయటకు వచ్చి తనకు నమస్కరిస్తే గాని బట్టలు ఇవ్వను అని అంటాడు. గోపికలు దానికి ఒప్పుకోరు. వారి మధ్య ఆ సంభాషణ కొంతసేపు నడుస్తుంది. ఇది కేవలం ఏదో స్త్రీలను టీజ్ చేయడానికి అన్నట్టు చేసిన పని కాదు. అలా వాళ్ళని నదిలో నుంచి బయటకు వచ్చి తనకు నమస్కరించమని చెప్పే సమయంలోనే శ్రీకృష్ణుడు గోపికలకి బ్రహ్మ జ్ఞానాన్ని బోధిస్తాడు. తనని వారిని వేరుగా చూడవద్దు అని, అంతటా పరమాత్మే ఉన్నాడు అని, ఇలా ఎంతో బ్రహ్మ జ్ఞానాన్ని బోధించి వారు ఆచరిస్తున్న వ్రతము, అందులో వారు చేస్తున్న పొరపాటు అన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు. ఇలా కొంతసేపటి సంభాషణ తర్వాత మొదట ఒక్క గోపిక మాత్రమే శ్రీకృష్ణుడి మాటలను అర్థం చేసుకొని జ్ఞానాన్ని పొంది బయటకు వచ్చి కృష్ణుడికి నమస్కరిస్తుంది. అలా తర్వాత మెల్లగా అందరూ కూడా వచ్చి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తారు. వారు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరిగిన కారణంగా శ్రీకృష్ణుడు వారి దుస్తులను వారికి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలాగే వారు చేసిన వ్రతానికి ఫలం దక్కేలాగా కూడా చూస్తాడు. ఇలా గోపికలు చేసే వ్రతాన్ని కాపాడడానికి శ్రీకృష్ణుడు ఆ పని చేశాడు. కానీ ఈనాడు స్త్రీల మీద జరుగుతున్న ఎన్నో దాడుల లాగా చేసిన పని కాదు. ఇక మీద ఎవరైనా శ్రీకృష్ణుడి గురించి ఈ విషయం మీద వేలు ఎత్తి చూపిస్తే దాని వెనక ఉన్న అంతరార్థం ఏమిటో వాళ్ళకి చెప్పి వారి నోరు మూపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.